హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనకు ఆర్ఆర్బీ నుంచి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీకు యాప్ ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతానండి. ఈ యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. సో ప్రజెంట్ మనకు అప్డేట్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ సైట్లో రాలేదు కానీ ఆర్ఆర్బీ చెన్నై నుంచి అయితే రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆర్ఆర్బీ చెన్నై అఫీషియల్ వెబ్సైట్ అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది CN07 ఆఫ్ 2025. ఇక్కడ మనకి ఎఫ్ఏక్యూస్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ దాంతోపాటు డీటెయిల్ నోటిఫికేషన్స్ కూడా. సో ఇప్పుడు మనం డీటెయిల్ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో నోటిఫికేషన్ నెంబర్ 07 ఆఫ్ 2025 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే మనకైతే ఇష్యూ అయితే చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ రోజు నుంచి మనకైతే అందుబాటులో ఉంటుంది అండ్ నవంబర్ 27 వరకు అవైలబిలిటీలో ఉండడం జరుగుతుంది. అండ్ ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ కన్నా తీసుకుంటే నవంబర్ 29. అప్లికేషన్ మోడిఫికేషన్ అనేది నవంబర్ 30 నుంచి డిసెంబర్ 9 వరకు అయితే అవైలబిలిటీలు ఉంటాయి. అండ్ అదేవిధంగా స్క్రైబ్ సంబంధించినటువంటి డేటా కనుక తీసుకుంటే డిసెంబర్ 10 నుంచి 14 వరకు అయితే అందుబాటులో రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మన యొక్క పోస్టులు వాటికి సంబంధించినటువంటి డేటా కనుక తీసుకుంటే కమర్షియల్ టికెట్ క్లర్క్ తీసుకుంటే లెవెల్ 3 బేస్ పైన ఇనిషియల్ పై 21,700 అండ్ B2 మెడికల్ స్టాండర్డ్ తో రావడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ కనుక తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని పోస్టులు కూడా 18 to 30 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అది కూడా యాజ్ పర్ ద డేటా 1/1/2026 ప్రకారంగా. అండ్ ఈ యొక్క కమర్షియల్ టికెట్ క్లర్క్ కనుక తీసుకుంటే అత్యధికంగా మనకు 2,424 పోస్టులు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ అకౌంట్స్ క్లర్క్ టైపిస్ట్ కన్నా తీసుకుంటే లెవెల్ 2 బేస్ పైన ఒక పోస్ట్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఇనిషియల్ పే 19,900 అండ్ దాంతోపాటు ఇది C2 మెడికల్ స్టాండర్డ్తో రావడం జరుగుతుంది 394 పోస్టులతో. జూనియర్ క్లర్క్ టైపిస్ట్ కన్నా తీసుకుంటే లెవెల్ 2 బేస్ పైన రావడం జరుగుతుంది. ఇనిషియల్ పే 19,900 అండ్ C2 మెడికల్ స్టాండర్డ్తో రావడం జరుగుతుంది 163 వేకెన్సీస్. అండ్ నెక్స్ట్ ట్రైన్స్ క్లర్క్ కన్నా తీసుకుంటే మనకి ఇక్కడ లెవెల్ 2 బేస్ పైన ఒక పోస్ట్ అయితే ఫిల్ చేస్తున్నారు 19,900 ఇనిషియల్ పే తోటి. A3 మెడికల్ స్టాండర్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ మనకు 77 పోస్టులు అయితే ఫిల్ చేస్తున్నారు. మొత్తం మీద మనకి ఇక్కడ 3,058 పోస్టులు అయితే ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ చూడండి ఎవరైతే ఫైనల్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ యొక్క పోస్టులకి అనర్హులు. ఓకేనా, ఎవరైతే ఫైనల్ రిజల్ట్స్ రాక వెయిట్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా అనర్హులు. ఎవరైతే రిజల్ట్స్ ఈ పార్టీకి వచ్చి వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, అండ్ దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకైతే ఇంటర్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్ సంబంధించినటువంటి డేటా. సో ఇక్కడ మనకు A3 సంబంధించి, B2 సంబంధించి, C2 సంబంధించింది. ఎవరైతే ఒక పోస్ట్‌లోకి అప్లై చేయాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు ఒకసారి మీ యొక్క ఐ చెకప్ అయితే చేయించుకోండి. ఒకవేళ గనక మీకు C2 గాని, B2 గాని ఉంటే A3 పోస్టులు మీరైతే ఎలిజిబుల్ అయితే అవ్వరు. ముందుగానే మీరు చెక్ చేసుకుంటే ఫస్ట్ పోస్ట్ ప్రియారిటీ ఏదైతే ఉంటుందో దీన్ని బట్టి మీరు ఇక్కడనే ఆ యొక్క మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పోస్ట్‌ని ముందు పెట్టేసుకుంటే మీకు జాబ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటది. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ సంబంధించినటువంటి ఇక్కడ కట్ ఆఫ్ డేట్స్. సో 18 to 30 ఇయర్స్ ఫర్ ద జనరలైజ్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ సో ఎవరైతే 2008 జనవరి 1 తర్వాత పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా అనర్హులు. 2008 జనవరి 1 కంటే ముందు పుట్టిన వాళ్ళు అర్హులు. అండ్ UREWS కన్నా తీసుకుంటే 2/1/1996 తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రమే అర్హులు. ఓబీసీ ఎన్సీఆర్ కన్నా తీసుకుంటే 2/1/1993 తర్వాత పుట్టిన వాళ్ళు అర్హులు. SC/ST కన్నా తీసుకుంటే 2/1/1991 తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రమే అర్హులు. అండ్ దాంతోపాటు విత్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. SC/STకి 5 ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ డేటా వైజ్‌గా తీసుకుంటే SC/STకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ ఇట్లా మనకు రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఓకే, సో ఈ యొక్క రిలాక్సేషన్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత వచ్చినటువంటి డేటానే ఇది. ఓకేనా, మళ్ళీ ఎక్స్ట్రా కాదు. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ డేట్ కన్నా తీసుకుంటే 27/11/2025. సో 27/11/2025 వరకు మీ యొక్క క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఒకవేళ అప్పటికి కూడా రిజల్ట్స్ కాకుండా మాత్రం మీరు అప్లై చేయడానికి అనర్హులు. అండ్ అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది కదా. సో SC/ST, ఎక్స్ సర్వీస్‌మెన్, PWD, ఫీమేల్, ట్రాన్స్‌జెండర్, మైనారిటీస్, ఈబీసీ వీళ్ళందరూ కూడా ₹250 ఫీ పేమెంట్ చేయాలి. ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరూ కూడా అమౌంట్ అయితే రీఫండ్ అయితే అవుతుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా ₹500 ఫీ పేమెంట్ చేస్తే ₹400 అయితే రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఓబీసీ సర్టిఫికేట్ సంబంధించి చాలా మంది డౌట్ ఉంటుంది. సో ఓబీసీ నా దగ్గర పాతది ఉంది, అది అప్లై చేయొచ్చు అంటే లేదు. ఏప్రిల్ 1, 2025 తర్వాత ఇష్యూ చేసినటువంటి ఓబీసీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఓబీసీ సర్టిఫికేట్ మాత్రమే వీళ్ళు ఇక్కడ కన్సిడర్ అయితే చేస్తారు కాబట్టి ఇది ఒక్కటే ఇంపార్టెంట్. ఓకేనా, సో ఏప్రిల్ 1, 2025 తర్వాత తీసుకునేది మాత్రమే ఇక్కడ యూజ్ అవుతుంది. సో ఫైనాన్షియల్ ఇయర్ బేస్ పైన వీళ్ళు ఇక్కడ ఇది ఒక వర్క్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కనుక తీసుకుని ఇక్కడ 24-25 ఫైనాన్షియల్ ఇయర్ది కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లో మనం తీసుకుంటే 2 CBTs ఉంటాయి. తర్వాత మనకు స్కిల్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. ఆ యొక్క పోస్ట్‌కి రిక్వైర్ అయితే మాత్రం కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత మనకు డీవీ మెడికల్ అనేది అకార్డింగ్ టు ద ప్రాసెస్. సో ఇక్కడ మనం ఫస్ట్ స్టేజ్ కనుక తీసుకుంటే 90 మినిట్స్‌లో 100 క్వెషన్స్ అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో జనరల్ అవేర్‌నెస్ 40, మ్యాథ్స్ 30, రీజనింగ్ 30. మొత్తం మీద మనకి ఇక్కడ 100 క్వెషన్స్ రావడం జరుగుతుంది.
1/3 నెగెటివ్ కూడా ఉంటుంది. అండ్ ఈ యొక్క ఎగ్జామ్‌లో చేసినటువంటి పెర్ఫార్మన్స్‌ని బట్టి CBT 2కి షార్ట్ లిస్ట్ చేస్తారు. మరి ఈ యొక్క ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి సిలబస్ గనక తీసుకుంటే మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, ఈ యొక్క డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో, దీంట్లో మనం చేసినటువంటి పెర్ఫార్మన్స్‌లో మెరిట్ ప్రకారంగా ఉన్నటువంటి వేకెన్సీస్‌కి 1:15 రేషియోలో వీళ్ళైతే CBT 2కి షార్ట్ లిస్ట్ చేస్తారు. మరి ఈ యొక్క CBT 2కి సంబంధించినటువంటి పేపర్ ప్యాటర్న్ గనక తీసుకుంటే ఇక్కడ మనకు 90 మినిట్స్‌లో 120 క్వెషన్స్ అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో జనరల్ అవేర్‌నెస్ 50, మ్యాథ్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35. ఈ విధంగా మనకైతే పేపర్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ సిలబస్ మనకు CBT 2కి అయితే ఉండడం జరుగుతుంది. కొద్దిగా డెప్త్ అయితే పెంచేస్తారు. అండ్ CBT 2లో మనం చేసినటువంటి పెర్ఫార్మన్స్‌ని బట్టి వీళ్ళు ఇక్కడ CBT STకి అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. CBT STకి సంబంధించినటువంటి డేటా గనక తీసుకుంటే 1:8 ఇక్కడ మీకు కనిపిస్తుందిగా 8 టైమ్స్ 1:8 రేషియోలో వీళ్ళు ఇక్కడైతే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. మరి యొక్క స్కిల్ టెస్ట్ ఎవరికి ఉంటుంది? ఎవరికి స్కిల్ టెస్ట్ లేకుండా ఉంటుందంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్‌కి స్కిల్ టెస్ట్ అయితే ఉండదు. డైరెక్ట్ CBT 1, CBT 2 మాత్రమే ఉంటుంది. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్‌కి కంప్యూటర్ బేస్డ్ స్కిల్ టెస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కూడా కంప్యూటర్ బేస్డ్ స్కిల్ టెస్ట్ అయితే ఎక్స్ట్రాగా ఉండడం జరుగుతుంది. వీళ్ళిద్దరికీ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ట్రెండ్స్ క్లర్క్ గాని, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ గాని స్కిల్ టెస్ట్ ఉండదు. ఓన్లీ 2 CBTస్‌లో చేసినటువంటి పెర్ఫార్మన్స్‌ని బట్టే వాళ్ళకి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ డీవీ గనక తీసుకుంటే 1:1 రేషియోలో ఇక్కడ చూస్తున్నారు కదా! 1:1 రేషియోలో వీళ్ళు ఇక్కడ షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ యొక్క షార్ట్ లిస్ట్ ప్రకారంగా ఫర్దర్‌గా ప్రాసెస్ అయితే అవుతుంది. అండ్ మనం ఫోటో సిగ్నేచర్ అప్‌లోడ్ చేసేటప్పుడు లైవ్ ఫోటో అప్‌లోడ్ చేసేస్తారు. ఆటోమేటిక్‌గా సిగ్నేచర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి స్టాండర్డ్స్ ప్రకారంగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డేటా గనక తీసుకుంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ గనక తీసుకుంటే ఇంటర్మీడియేట్ ఈక్వివాలెంట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ దాంట్లో కూడా మినిమమ్ 50% మార్క్స్ ఉంటే ఎలిజిబుల్. ఈ మిగిలినటువంటి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ గాని, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ గాని, ట్రైన్స్ క్లర్క్ అని వీళ్ళందరూ కూడా ఈక్వివాలెంట్ అని ఇచ్చింది కాబట్టి సో, మీరు ఎక్స్‌ట్రా ఏదైతే ఉన్నాయో మీ డౌట్స్ వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఐటీఐ వాళ్ళైతే ఎలిజిబుల్ గారు. అది 10థ్ ఐటీఐ ఈక్వివాలెంట్ ఉంటుంది. ఇక్కడ ఇంటర్ డిప్లొమా ఈక్వివాలెంట్ ఉంటుంది. బీటెక్ మనకు డిగ్రీ అనేది ఈక్వివాలెంట్ ఉంటది. అట్లా. అండ్ నెక్స్ట్ ఇక్కడ జోన్ వైస్‌గా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో, అహ్మదాబాద్ 153, అజ్మీర్ 116, బెంగుళూరు 54, భోపాల్ 123, భువనేశ్వర్ 18, బిలాస్పూర్ 69, చండీగఢ్ 24, చెన్నై 80, గోరఖ్పూర్ 173, గౌహతి 135, శ్రీనగర్ 137, కోల్కతా 499, మాల్దా 196, ముంబై 494, ముజఫర్పూర్ 39, పాట్నా 24, ప్రయాగ్రాజ్ 303, రాంచీ 56, సికింద్రాబాద్ 272 పోస్టులు అయితే రావడం జరిగింది. సికింద్రాబాద్‌లో మన కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ గనక తీసుకుంటే 51, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఈసీఓఆర్‌లో తీసుకుంటే 6 పోస్టులు, ఎస్ఎస్సీఆర్‌లో 11 పోస్టులు, ట్రైన్స్ క్లర్క్ అన్న తీసుకుంటే ఎస్ఎస్సీఆర్‌లో 4 పోస్టులు. మొత్తం మీద మనకి ఇక్కడ 272 పోస్టులు అయితే రావడం జరిగింది. అండ్ సిలిగురిలో మనకి ఇక్కడ 7, తిరువనంతపురంలో 86. మొత్తం మీద మనకి ఇక్కడ 3058 పోస్టులు అయితే రావడం జరిగింది. మన సికింద్రాబాద్ అని ఉన్నటువంటి పోస్టుల్లో 4థ్ ప్లేస్‌లో ఉండడం జరిగింది. టాప్ 4థ్‌లో. అండ్ నెక్స్ట్ దీస్ ఆర్ ద సర్టిఫికేట్ ప్రొఫార్మాస్. ఈ యొక్క ఓబీసీ ఎన్‌సీఎల్ నెక్స్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ బై ఎన్‌సీఎల్. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా సర్టిఫికేట్ ప్రొఫార్మాస్. సో, ఈ విధంగా మనకైతే నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున ఈ యొక్క ఎన్‌టీపీసీ క్రాక్ చేయడానికి గత 10 సంవత్సరాల్లో ఎన్‌టీపీసీలో అడిగినటువంటి జనరల్ సైన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి చాప్టర్‌ల వారీగా అండ్ దాంతో పాటు సబ్జెక్ట్‌ల వారీగా మీకైతే సాలిడ్ క్వెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి instamojo.com/srinivas మీకు నుంచి ఈ యొక్క మెటీరియల్‌ని గ్యాదర్ చేసుకొని త్వరలోనే తెలుగు మీడియం కూడా రాబోతుంది. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం మరొక అప్డేట్‌తో కలుద్దాం. అండ్ అప్పటి వరకు ఈ యొక్క వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేస్తారని అందరూ షేర్ చేస్తారని ఆశిస్తూ అండ్ థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.